తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించడానికి బహుశా సిద్ధమైపోవాలేమో. ఒక పెద్ద సవాల్ విసిరారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఆవేశంలో సవాలు చేసి అడ్డంగా బుక్ అయిపోయిన అంబటి రాంబాబు గారు. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. ఏంటి ఆయన ఈ మధ్య ఆవేశపడతా ఉన్నాడు, అడ్డంగా బుక్ అయిపోతా ఉన్నాడు. ఏంటో నా బతుకులా అయిపోయింది. మొన్న కూడా ప్రెస్ మీట్ లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకో ఎక్కడ దాచాడు అతన్ని. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. నా తమ్ముడు నా ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు వెతుకుతున్న ఆ సోషల్ మీడియా సైకో కావాలంటే దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. పోలీసు వారికి కూడా చెప్తున్నారు, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి బాబన్న, ఇంకోసారి మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పోలీసులు ఊరుకుంటారా? నిన్న మీ సమక్షంలోనే రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా. రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని మంచి చేస్తారు నా కొడకను రే, నాశనం అయిపోతావురా. పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో. లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. హోంమంత్రి గారు మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద, ఆయన సవాల్ చేశాడు, మౌళీలు పట్టుకొచ్చారండి. అటు చూడు బే. మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. దీనికి మీరు ఏమంటారు సార్? లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. అంటే అది రామ్, ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అదే ఉంటారా? సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది. అంత సీన్ ఉందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చా, నా దగ్గరే ఉన్నాడు, చూసుకోమ్మా ఒకసారి. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకుంటే నీకు అర్థం అవుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చారు, దే సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్, నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చూశాను, తీసుకువెళ్లారు. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా 10-30 నిమిషాలకు తీసుకువెళ్లారు. రేపు 10-30 నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. వాళ్ళ 10-30 నిమిషాలకు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు, ఆయనకి రిమాండ్ ఇచ్చారు. ఇది జరిగిన విషయం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాదు. అక్కడ ఇక్కడ పట్టుకెళ్లి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, అయ్యారు ప్రకటిస్తాం. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఇంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ 5 నెలల్లో ఒక్కటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. నీకు స్పాట్ నేను ఎడతాగా. లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు కమ్ములు పత్రబాబు చెప్ప ఎవరికి కూడా డిఏలు గాని టీఏలు గాని ఇంక్రిమెంట్లు గాని పిఆర్సీలు గాని ఏమీ లేవు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా?
పడతాయా 2 నెలలకే పడతాయో తెలియని దుస్థితిలో వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళు కక్కలేక మెంగలేక ఆ 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి దోలు తీరిపోయింది. అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. చూడండి నలుగురిలో ఎదవలం అయిపోయాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.